నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. నేను మీ వర్మ. ఏపీలో కీలకమైన ఘట్టం మొదలైందా అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాలు, అవుతున్న అరెస్టులు వరుస పెట్టి ఒక్కొక్కరిని ఎత్తేస్తున్నారు. గతంలో వీళ్ళు ఆ రకంగానే మాట్లాడారని చెప్పి వాళ్ళు ఆ రకంగానే ట్రోల్ చేస్తున్నారు. అసలు కూటమి భవిష్యత్తు పొలిటికల్ లేదా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆలోచనలు ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా 2, 3, 4, 5 ఆ రేంజ్లో అయ్యారు. కానీ నెంబర్ 1నే కొట్టాలని చూస్తున్నారని, ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారని, కసిరెడ్డి అవనియండి లేకపోతే సాయిరెడ్డి అవనియండి, ఇవన్నీ కూడా ఆయన వైపే తోవలు చూపిస్తున్నాయని. మరి మనతో పాటుగా ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి వెంకటరెడ్డి గారిని అడుగుదాం, ఎందుకంటే ఈయన మీద కూడా చాలా ఇష్టంగా ఉంటారు కూటమి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, మనకందరికీ సుపరిస్థితులు. వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్తే వర్మ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్కారం అండి. ఏంటి వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుందా అని చెప్పి మీ నాయకులే మాట్లాడుతున్న పరిస్థితి. ఏముంది బ్యాడ్ సిచ్యువేషన్ అంటే? ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తే బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఇది కాదు కదా, వాళ్ళకి అధికారం ఇచ్చింది దీనికోసం కాదు కదా. ఒకటి, వాళ్ళు 164 సీట్లతో ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే సూపర్ 6తో పాటు 143 హామీలు నెరవేరుస్తామని చెప్పి ఎన్నికల్లో అధికారంలో రావడం జరిగింది. 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళందరినీ ఎత్తుకొత్త తీసుకొని వస్తా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు సంపద సృష్టించేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఉన్న అప్పులను కూడా తీర్చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి 10 నెలలు దాటి 11 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు ఇంకో నెల పోతే సంవత్సరం. మనకున్నది 5 ఏళ్లలో ఒకటి పోయినట్టే. అంటే ఇంక ఉండేది 4 ఏళ్ళే. 4 ఏళ్ళలో చివరి ఏడాది ఎన్నికల ఏడాది పోతే మధ్యలో 3 ఏళ్ళే. సో దీంట్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రోజు కక్షపూరితంగా పోయి అరెస్టులు చేసేటటువంటి పనే పెట్టుకొని ఇంక వేరే ఏం పని చేయమని అంటే ప్రజలు కూడా గమనిస్తారు కదా. కూటమి ఏ పని చేయట్లేదు, మిమ్మల్ని అరెస్ట్ పెట్టుకోవడం ఏం చేశారు అడుగుతున్నా. నీకు 15 నీకు 15 వచ్చిందా? నీకు 18 నీకు 18 వచ్చిందా? ఏదైతే నీకు నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చొప్పున నీకు 36 ఏమన్నా వచ్చిందా? ఏమి ఇచ్చారు? ఉచిత బస్సు ఏమన్నా వచ్చిందా? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు? ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఈ 10 నెలల్లో ఒక ఉద్యోగం రిక్రూట్ చేశారు. వాళ్ళ హామీలు నిలబెట్టుకోకపోతే మీకే కదా ప్లస్. అది డెఫినెట్ ఆబ్వియస్లీ. కాకపోతే చెయ్యాలి కదా వాళ్ళు. ఎప్పుడూ మాకు లాభం చేకూరుద్ది అంటే ఈలో ప్రజలకు నష్టం చేకూరట్లేదా? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మీకు లాభం చేకూరుద్ది కదా, వాళ్ళు ఏం చేయట్లేదు కదా అని చెప్పి వదిలేస్తా వెళ్తే ఇది ప్రజాస్వామ్యతంగా ఉండదు కదా. ఓ రాజకీయ పార్టీగా మేము క్లియర్గా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని ఎండగడతాం. మీరు అన్నట్టుగా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి ఏదో అయిపోతుంది, మీ భవిష్యత్తు ఏంటంటే ఏముంటుంది? 4 రోజులు జైల్లోకి వెళ్తాం, మళ్ళీ వస్తాం. అంతమించి పెద్ద విషయం ఏముంటుంది? అంటే జైల్లోకి వెళ్ళడానికి సిద్ధపడే ఉన్నారు. ఎస్, ఆబ్వియస్లీ 100%. మా కార్యకర్త నుంచి మా నాయకుడి దాకా అందరూ సిద్ధంగా ఉన్నారు. వెళ్ళడానికి ఏమన్నా స్వాతంత్ర సమర ఉద్యమాలు చేస్తున్నారా? ఎందుకు అనుకుంటారు ప్రతి ఒక్కరు తప్పుడు కేసులు పెట్టినప్పుడు జైల్లోకి వెళ్తామని? కాదు సార్, వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు. అయ్యా బాబు పెట్టొద్దని బతిలాడుకునే స్టేజ్లో అయితే మేము లేం కదా. రాజకీయ పార్టీ నడుపుతున్నాం, మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాం, ప్రజలకు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం. అయ్యా దయచేసి మా మీద కేసులు పెట్టొద్దని చెప్పి అడుక్కునే స్థాయిలో మేము లేం కదా. పెట్టుకుంటే పెట్టుకోండి, మేము న్యాయపరంగా పోరాడుతూ ఉంటాం. బెయిల్ వస్తుంది, బెయిల్ వాళ్ళగాతో రేపు వస్తుంది. 14 రోజులు రిమాండ్ వేస్తారు, మహా అయితే ఇంకో 14 పెంచుతారు, మహా అయితే ఇంకో 14 పెరిగిద్ది, లేకపోతే 4 14 అవుతాయి, 5 14 అవుతాయి. తర్వాత అయినా రావాల్సిందే కదా. సో ఈ ప్రభుత్వం నేను క్లియర్గా అడుగుతున్నా, మీరు నిజంగా మా వల్ల ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు మీద కేసు పెట్టండి, దాని మీద లీగల్గా పోరాడతాం. ఏమీ చేయకుండానే ఇది చేశారని చెప్పి కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తాం, మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేస్తాం, మీ పార్టీని లేకుండా చేస్తాం అంటే టంటాలని చాలా మందిని చూసాం. ఏమైనా అవుతుందా? గతం గుర్తు రావట్లేదా వెంకటరెడ్డి గారు? ఏంటో చెప్పండి. నా గతం కూడా గుర్తు తెచ్చుకునే మాట్లాడతా. అన్యాయంగా పోనీ అరెస్టులు చేయడాలను, వాళ్ళు గొగ్గోలు పెడుతుండడంలో, దొరికినట్టుగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియకుండా భయభ్రాంతులకు గురి చేయాలనో, అనవసరంగా అప్పుడు మనం చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని అనిపిస్తున్నదా? మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రస్తుత స్పీకర్గా ఉన్నాడు. ఆయన ఏదైతే మహిళా హోంమంత్రిని పట్టుకొని సంకనాకం అనేటటువంటి భాష మాట్లాడాడు, అరెస్ట్ చేశారా? ఇదే ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ చెప్పులు తీసుకుందంతా ఒక్కొక్క నా డాషులు అని చెప్పి పేకలు బిసికి చంపేస్తా, తొక్కి చంపేస్తా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కూశాడు. ఎవరిని అరెస్ట్ చేశారా? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలకు ఏ రోజన్నా అరెస్ట్ చేశారా? మరి గతాన్ని గుర్తు తెచ్చుకోమన్నారు కదా. మేము ఆ రోజు చేయలేదు కాబట్టి వీళ్ళు ఈరోజు అలుసుగా తీసుకున్నారు. సో మేము ఒకసారి ఏమోలే పోనీ అని వదిలేస్తే ఈరోజు వాళ్ళు నెత్తికి కూర్చున్నారు కదా. రేపొద్దున మేము
నెత్తి మీద గుద్దుతా కూర్చుంటాం కదా, రేపు ఏం వదలం కదా. రేపు పొద్దుట అన్నది ఖచ్చితంగా ఉంటుందని ఎందుకు సార్ ఇప్పుడు మనం పగలపూట డిస్కషన్ చేస్తున్నాం, ఉమ్. సాయంత్రం అవదా, రాత్రి అవదా, మళ్ళీ తెల్లారు అవదా, మళ్ళీ రేపు పొద్దున రాదా, ఇంతే కదా. రాకుండా అడిగి పోద్ది, అంటే 15 కాలచక్రం తిరుగుతూనే ఉంటది కదా. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. 30 ఏళ్ళు అనుకోమనండి, కూటమి ఉంటుందని ప్రజలు ఇవ్వాలి కదా. 30 ఏళ్ళు అనుకోమనండి, ఈ పవన్ కళ్యాణ్ అనుకోగానే అయిపోదు కదా. మీరు అనుకున్నట్టు అప్పుడు 30 ఏళ్ళని అనుకోమనండి సార్, ఎవరైనా అనుకుంటారు, వాళ్ళు అనుకోనండి, ప్రజలు తీర్పు రావాలి కదా. వచ్చిన తర్వాత వాళ్ళు 30 ఏళ్ళ 15 ఏళ్ళు దానికోసం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాం, హోల్సేల్గా అమ్మేస్తే పోయింది కదా. ఈయన అధ్యక్షుడు, ఆయన ఉపాధ్యక్షుడు అటు తీసుకుంటే అయిపోయింది కదా. ఎవడన్నా ఈ భారతదేశంలో రాజకీయ పార్టీ పెట్టి ఆయనే 15 ఏళ్ళు ఉండాలి, ఆయనే 15 ఏళ్ళు ఆయన వెనకాల పాకుతా వెళ్తా, అంటే ఆయన పట్టుకొని వెళ్తా ఉంటా, తప్పే, ఎందుకు ఖచ్చితంగా తప్పే. దానికి రాజకీయ పార్టీ ఎందుకు, పార్టీని విలీనం చేయి. అవునండి, ఆయన విజన్ ఎక్కువ అంటున్నాడు కదా, 30 సంవత్సరాల విజన్ అంటున్నాడు. అదే ఆయన పెద్ద దొంగ అన్నాడు ఈయనే. మరి అప్పుడేమైంది, అదే నేలకు కదా, ఆ నేలకు అప్పుడు సగం ఏమన్నా తెగిందా, తర్వాత అతుక్కుందా. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన నాయకులు లేరా మీ పార్టీలోని? సార్ నేను ఒక మాట మాట్లాడతా క్లియర్గా, తిట్టటం అనేది బేస్ తీసుకుంటే తిట్టే స్థాయి దాటిపోయింది ఈరోజు. కొట్టుకొని చంపుకునే స్థాయికి వెళ్ళిన రాజకీయాలు, ఇప్పుడు తిట్టే స్థాయికి దాటిపోయినాయి. కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీ మినిస్ట్రీలో గతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది తిట్టారు? తల్లిని దారుణంగా తిట్టారు. నేను ఒక మాట సార్, రాజకీయాల్లో విమర్శలు వేరు, తిట్లు వేరు. తల్లిని తిట్టించినాడు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా అంటే ఒక పవన్ కళ్యాణ్. తన తల్లిని తిట్టించారు, ఈ ఛానల్స్ అన్నింటినీ బాయ్కాట్ చేయండి, ఈ చంద్రబాబు అనేవాడు దుర్మార్గుడు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించిన సిగ్గు ఎగ్గు మానం మర్యాద ఎంత కూడా మనిషికి లేనాడు ఎవడన్నా ఉన్నాడు ఈ జీవితంలో అంటే ఈ పవన్ కళ్యాణ్. కాదు ఈ రకంగా ఏమన్నా నేనేమన్నా కాదండి, నేను ఇట్లా కింద చెప్పు తీసి కాదు వర్మ గారు, నేనేమన్నా ఇప్పుడు ఈడ చెప్పు తీసి ఇట్లా నేను చెప్పు చూపించి ఒక్కొక్క నా డాషుల్ని కొడతాను నేనేమన్నా అన్నానా? అంటే కాదు ఈ రకంగా మాట్లాడడం వల్ల ఏంటండి ఈ రకంగా మాట్లాడేది? కేసులో ఉన్నాయండి లేకపోతే మిమ్మల్ని కాదండి, నేనేమన్నా ఇప్పుడు కింద నుంచి ఇట్లా చెప్పు తీసి లేకపోతే ఇట్లా 2 చెప్పులు చూపించి స్థాయి సీఎం స్థాయిలో ఆడు ఈడు అంటే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎవరు మాట్లాడినా తప్పే, అది మరి ఎవరు మాట్లాడినా మరి మన ముందు వాళ్ళ గురించి రావాలి కదా. ముఖ్యమంత్రి గారు వాళ్ళు అన్నారని మీరు అంటున్నారు, వాళ్ళు చేశారని మీరు చేస్తున్నారు. నేను ఎవరిని చెప్పులు తీసుకొని తంతా అంటలా, ఒరే నా డాషు అని నేను అంటలా. మా ఎమ్మెల్యేలను పట్టుకొని ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అనే భాష పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు నేను మాట్లాడట్లా. పోలీసులను పట్టుకొని దెంభాష నేను మాట్లాడట్లా, లంభాష నేను మాట్లాడట్లా, సంభాష నేను మాట్లాడట్లా. అంటే ఇంకా అర్థం అవ్వాలంటే సమ్ అంటే సమ్ డాషు, లమ్ అంటే లమ్ డాషు, దెమ్ అంటే ఆ డాషు, ఆ భాషలు నేను మాట్లాడట్లా. నేను క్లియర్గా అడుగుతున్నా, నీకు సిగ్గు లేదు అంటున్నా. ఇదే తప్పైతే రాజకీయాల్లో ఇంకా 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 ఏ భాష మార్చుకోవాలో చెప్పండి. ముందు అవతల నుంచి నీతులు రావాలి కదా చెప్పేవాళ్ళు. మరి మీరు అన్నారు డిప్యూటీ సీఎం అని అనొచ్చా అని, ముఖ్యమంత్రిని అనొచ్చా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సైకో అని రాళ్ళు తీసుకొని కొట్టమని ఏ జగన్ అని పిలుస్తానని చెప్పి ఏదైతే పిచ్చి కోతలు కూసినా ఆయన ఆ రకంగా మాట్లాడాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడలేదండి, ఎప్పుడు మాట్లాడలేదు. నడి రోడ్డు మీద కాల్ చేయండి లేకపోతే నడి రోడ్డు మీద ఉరులు తీయండి అసలు మీరు దాన్ని తప్పుదో పట్టించారు. ఆ రోజు అందేంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చి నెరవేర్చిన వాళ్ళని వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారు, అలాంటి మన దేశంలో కూడా వస్తే ఈ చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఉరి తీయాలని మాట్లాడారు. ఇది అలాంటి చట్టాలు వస్తే చంద్రబాబు నాయుడు కూడా ఏదన్నా ఒకటే కదండి, దాని అర్థం ఏమొస్తుంది? లేదు కదండి, అలాంటి చట్టాలు వస్తే నడి రోడ్డు మీద ఉరి తీయాలనేటటువంటి మాట ఆ సందర్భంగా ప్రస్తావించారు తప్ప ఎక్కడ అలా. మేము క్లియర్గా క్లారిటీగా ఉన్నాం, ఎవడో ఏదో చేస్తాడని భయపడతా రాజకీయాల్లో కూర్చోాలా. సో మేము క్లియర్గా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, చేస్తున్నటువంటిది అనేది ఎండగడతాం. సో పశ్చాత్తాపం అయితే లేదు వైసీపీలోనే. తప్పు చేస్తే పశ్చాత్తాపం, మరి తప్పు చేయకుండా 11 సీట్లు ఎలా వచ్చినాయండి? అంటే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు 23 వచ్చినాయి అనుకుంటారు. 2 సార్లు పవన్ కళ్యాణ్ అలానే ఓడిపోయారని అనుకుంటారు కదా. చేయలేకపోయాడేమో కదండి. ఎట్లా చేయలేకపోతే కదా, ఏం చేయలేకపోతే ప్రజలను పూర్తి అంటే వాళ్ళేమో చేయలేకపోతే మేమేమో చేసేస్తాను, మీరే కాంట్రడిక్షన్ వెళ్తే అట్లా. పశ్చాత్తాపం అన్నది నేను మనం పాలన కరెక్ట్ చేయలేదేమో. ఒక మాట నేను చెప్తాను, ఇదిగోండి ఈ రోజు కూడా ఇదిగోండి ఈ కాలర్ ఇలా పైకి ఎగరేసి మేము మంచి పరిపాలన అందించాం, మా 2019 నుంచి 24 దాకా మా పరిపాలన చూసే ఓటేమని మళ్ళీ కూడా ఎన్నికలకు వెళ్తాం. మా పరిపాలన చూసే మనం ఎన్నికలకు ఏ విధంగా 11 సీట్లు వస్తే మళ్ళీ ఆ పరిపాలన 11 ఏ బేస్లో వచ్చింది అందరికి తెలుసులేండి. ఇంకేమన్నా అంటే ఇంకా ఎందుకు అది ప్రూఫే కదా, అది ప్రూఫే కదా. మీ ఊర్లో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా వస్తే మీరు అబ్జెక్షన్ చెప్పరా? చెప్పండి. ఎవరొద్దన్నారు? న్యాయస్థానాల్లో వెళ్ళాం, ఇప్పటికే కేసులు పెండింగ్లో ఉన్నాయి, అది ఎటు ప్రూవ్ కాదు. ఎందుకు? ఆల్రెడీ వీవీప్యాట్లు తగలబెట్టేశారు ఈ లోపు. ఎవరు? మన మేనా అంటే సినిమా హీరోయిన్ మేనా కాదు, మళ్ళీ మీరు ముఖేష్ కుమార్ మేనా అని ఉన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు, అంతకుముందు ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు. సో తగలబెట్టేయమని ఆర్డర్ ఇచ్చేశాడు.
సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ప్రూవ్ చేయలేరు కాబట్టి ఏదో విర్రవీగా వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది? ఏం కాదు సార్, చెప్పా కదా, పగల వెనకాల రాత్రి వస్తుంది. సో ప్రతిపక్షం తర్వాత అధికారం వస్తుంది, అధికారం తర్వాత ప్రతిపక్షం. అది మీరు తెలుసుకోలేకపోయారా? 19 నుంచి 24 వరకు పగల తర్వాత రాత్రి వస్తుంది. నేను ఒక మాట చెప్తాను సార్, ఓడిపోయాం కాబట్టి మీరు అన్నయ్యన్ని భరించాలి, తప్పదు. మీరనో లేదా ఇంకొకళ్ళని భరిస్తాం, ఓర్పుగా భరిస్తాం, నేర్పుగా భరిస్తాం, అన్నీ ఓర్చుకొనే భరిస్తాం, వింటాం, సహిస్తాం. టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి కొడితే మేము 2 కొడతాం కదా, కొట్టకుండా ఉంటారు కదా. మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి గాంధీ మహాత్ములేం కాదు, కొట్టడమే టార్గెట్. డెఫినెట్లీ మేమేం గాంధీ మహాత్ములం కాదు. వాళ్ళు చెంప కొడితే ఇంకో చెంప చూపించి కొట్టమంటానికి ఏం లేదు. ఒక చెంప కొడితే 2 చెంపలు వాయిస్తానికే ఉంటాం, అది లీగల్గా పోతాం. వాళ్ళలాగా అక్రమంగా కేసులు పెట్టో బనాయించో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే అరెస్టు, లేదంటే పలానా వాళ్ళని అనకుండానే అన్నాడని క్రియేషన్ చేసి అరెస్టు, ఎప్పుడో 2018లో మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు. అప్పుడు మాకు కూడా వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు మా నో బా వా లు దెబ్బతింటాయి కదా, అప్పుడు చాలా తేడా ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళకేమో మనోభావాలు దెబ్బతిన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే ఛాన్స్లు తక్కువ అంటున్నారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? చేయండి, బెయిల్ రద్దు చేస్తారు, పాతవన్నీ మళ్ళీ తోడుతున్నారు. మళ్ళీ వస్తుంది కదా బెయిల్. ఏమైంది సార్? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 16 నెలలు పెట్టారు కదా, ఏమైంది? తర్వాత వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నాకు అక్కడ గజ్జి ఉంది, ఇక్కడ తామర ఉంది, ఇక్కడంతా చెమటలు పడుతున్నాయి, ఇక్కడ కన్ను పోయింది, ఎట్టుంటే చచ్చిపోతున్నా, రోగాలకు సంబంధించిన బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బయట లేరు. కాదు, ఈ పరిస్థితులు ఉన్న వెంకటరెడ్డి గారికి మీకు ఆ వెటకారం పోలేదా? వెటకారం కాదు సార్, వాస్తవం చెప్తున్నా. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళంతా రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నాడు. నేను చెప్పాల, కోర్టులో వాళ్ళు వేస్తే మధ్యంతర బెయిల్ దాని మీద ఇచ్చారు. పోసాని ఎలా వచ్చాడు బయటికి? పోసాని గారికి రోగాల మీద బెయిల్ రాలా. పోసాని గారికి అన్ని కేసులకు సంబంధించి అన్ని కేసుల మీద బెయిల్ వచ్చింది. వాళ్ళు పెట్టినటువంటి 1 BNS చెల్లదని వచ్చింది. సో రోగాలు వచ్చినాయి, నాకు బెయిల్ ఇమ్మని అడగల. ఆయనకి హెల్త్ ఇష్యూ మీద కదండి. కాదండి, ఇచ్చిన బెయిల్ ఏదో అన్ని కేసుల మీద రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రోగాల మీద బెయిల్ వచ్చింది. ఏంటి లెక్కర్ స్కామ్ పూర్తిగా బిగుసుకుంటున్నదట? స్కామ్ జరిగితేనేగా బిగుసుకోవడానికి. అవునా? కేసు పెట్టినంత మాత్రం స్కామ్ అయిపోదుగా. ప్రూవ్ చేయమనండి, మేము తప్పు చేయలా, మేము నిజాయితీగా ఉన్నాం. లిక్కర్లో స్కామ్ జరిగింది అంటున్నారు కదా, ఎట్ట జరిగిందో చెప్పమనండి. ఒక్కడన్నా పిలిచి ఎట్ట జరిగింది చెప్పమనండి. ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తే స్కామ్ అంట, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే విడిగా ప్రైవేట్ వాళ్ళకి 14% మార్జిన్ ఇచ్చి ఊరూరా బెల్ట్ షాప్ నిర్వహిస్తే ఇది స్కామ్ కాదంట. అసలు దీనికి సంబంధించి కేసు ఎవరు పెట్టారు? ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఎవడో ఒకటి రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఎమ్మంటే వాళ్ళు 9 రోజులు ఎంక్వైరీ చేసి 4,000 కోట్లు స్కామ్ జరిగిందని వాళ్ళే తేల్చేసి అక్కడ ముద్దాయిల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులను పెట్టి రేపు పొద్దున వర్మాన్ని పెడతారు, లేకపోతే ఇంకో వెంకటరెడ్డిని పెడతారు, లేదంటే ఇంకో మిథున్ రెడ్డి గారిని పెట్టదు, ఇంకో రెడ్డిని పెట్టదు, ఇష్టం ఉన్నట్టుగా పెట్టేసి ఎఫ్ఐఆర్లు కట్టేసి అరెస్టులు చేస్తామంటే న్యాయపరంగా పోతాం. ఏంటి అప్రూవర్గా మారిపోయారట విజయసాయి రెడ్డి గారు, అన్నీ కక్కేస్తున్నారట, నిజమా ఇవన్నీ టాక్? అప్రూవర్గా మారాడంట, మారుకోమను, ఏమన్నా అయిద్దా? ఏంటి కాన్ఫిడెన్స్? ఏమీ అవ్వదని నేను ఒక్కటే చెప్తున్నా, ఈ దేశంలో అత్యంత శక్తివంతురాలను ఢీకొని వచ్చాం. ఇవన్నీ చిన్న చిన్న చేపలు. పెద్ద సొర చేపని ఢీకొని వచ్చినప్పుడు చిన్న చేపలు ఏదో మా మీద విమర్శలు చేస్తే ఏమన్నా అవుతుందా సార్? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే యాంగిల్ చూసారండి వీళ్ళు, ఆ రెండో యాంగిల్ని చూపించాలి. అప్పుడు వరకెళ్ళకి ఆయన్ని రెండో యాంగిల్ చూపించమని 2019 నుంచి 24 దాకా మా నాయకులన్నా మమ్మల్ని కంట్రోల్ చేసి పెట్టాడు. ఆ రెండో యాంగిల్ చూడలే, ఇంకా 19-24 రెండో యాంగిల్ కదా, రెండో యాంగిల్ 29 to 34 చూస్తారు. ఏంటుంటుంది రెండో యాంగిల్లో? 2.0 అనేది అంటే రెండో యాంగిల్ చూస్తారు. ఆ రెండో యాంగిల్ చూసినప్పటికీ ఒక్కొక్కడికి ఎన్నికల రిజల్ట్ వచ్చే సమయంలో 80 దాటంగానే, 88 కూడా దాటవసలా, 80 మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఊర్లు ఖాళీ చేసి తెలుగుదేశం నాయకులు వెళ్ళకపోతే బాంచేత నేను పేరు మార్చుకుంటా. మళ్ళీ చెబుతున్నాం మీ ఛానల్ సాక్షిగా, మేము ఈరోజుకు ఊళ్ళలో నిలబడి ఉన్నాం, స్టిల్ మీ లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ పిరికి పందలు పారిపోతారు. 80 సీట్లు దాటితే చాలు, 88 మ్యాజిక్ ఫిగర్ దాకా కూడా అవసరంలా. 80లో ఆధిక్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కనపడంగానే మొత్తం సూట్ కేసులు, ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకొని లారీలు వేసుకొని ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అంటే అంత అరాచక పాలన మొదలు పెడతారా అనుకుంటారు? చూస్తారో ఏం చేస్తామో మీరు అన్న అరాచకం అయిద్దా? కాదండి, మరి ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి అంత అంటే మనకి దాన్ని ఏ సామ్రాజ్యం అనాలి? ఖచ్చితంగా ఒకటే మాట చెప్తా, అంటే వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఏం వర్మ గారు,
ఇప్పుడు మా వాళ్ళని ఊళ్ళు ఖాళీ చేపించి ఊళ్ళు ఇల్లు ఏ ఊళ్ళు ఖాళీ అయింది? ఎందుకు సార్ గురజాల నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గాల్లో ఊర్లూళ్ళు ఖాళీ చేసేటట్టుగా కొన్ని వందల మంది ఈరోజు ఊర్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఎందుకు? ఎన్నికల రిజల్ట్ రావటం, ఇంటికెళ్ళి బుల్డోజర్తో ఇల్లును కూల్చేయటం. మీరు వెళ్తారా లేదా? వాళ్ళ పొలాలన్నీ వీళ్ళు స్వాధీనం చేసుకొని ఈరోజు సాగు చేసుకుంటున్నారు. అలా ఎలా అవుతుందండి? కేసులు పెట్టట్లేదు ఎందుకండి? మీరు టీవీలు చూడట్లేదా? కోర్టులు లేవా? పొలాలేమో ఎవరో పొలాలు కోర్టు క్లియర్ గా చెప్పినా కూడా ఊర్లోకి రానిట్లేదు. ఈ రోజు కూడా మీరు పేపర్లో చూస్తే డైరెక్ట్ గా న్యాయస్థానమే అంది, పోలీసులు మీకు ఏమీ పని లేదా, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం, ఇది తప్ప వేరే పని లేదా, అసలు ఎంక్వైరీ చేయరా? మీకు ఎన్నిసార్లు చెప్తున్నా ఇదే తంత. 60 సంవత్సరాల ముసలాయన్ని అర్ధరాత్రి 11 గంటల 50 నిమిషాలకి వాళ్ళ కొడుకు మీద కేసు అయితే తండ్రిని తిరుపతి నుంచి విజయవాడ పట్టుకొచ్చారు. ఫైల్స్ వ్యాధి ఉన్న మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు అచ్చెన్నాయుడిని గోడలు దూకెళ్ళి ఊర్లు తిప్పారు. ఏం రాలే. మాజీ సీఎం బై రోడ్డు గంటలు తిప్పారు. ఇంకా హెలికాప్టర్లో తీసుకొని వస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. ఆయన కోరిక మేరకు బై రోడ్డు తీసుకొని వచ్చారు. మీరన్న అచ్చెన్నాయుడికి అరెస్ట్ చేయగానే ఫైల్స్ వస్తాయి. రమేష్ హాస్పిటల్లో వచ్చేస్తాయి ఫైల్స్ తెలియదు దాని పేరు, ఇవన్నీ వచ్చేస్తాయి. అట్లా మేమేం రోగాలు వచ్చినాయి అబ్బా చచ్చిపోతున్నా ఒకటే చెబుతున్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా నేను రోగాలు వచ్చినాయి, నాకు ఒళ్ళంతా నాకు ఇబ్బందులు ఉందని బెయిల్ అడగను, నీతిగా నిజాయితీగానే బెయిల్ అడిగి తీసుకొని వస్తాం. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేదా అవినీతిలో ఇప్పుడు అంటే అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఏంటి వీళ్ళు? ఏమో అదే కదా అందరూ అనేది, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంటే ఏం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్ట్ చేయట్లేదా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నా మీద ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అయింది, రెండో కేసు కూడా అఫీషియల్గా ఇంకా బయటకు రాలేదు కానీ ఆల్రెడీ అది కూడా ఫైల్ అయింది. ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఒంగోలు పోలీస్ స్టేషను, 2 రామగిరి ఎస్ఐ ఫిర్యాదు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ చరిత్ర మొత్తం చెప్పామని చెప్పి, తెలుగుదేశంతో ఉన్న ఫోటోలన్నీ బయట పెట్టామని చెప్పి, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది ఫేస్బుక్ ఐడీలు వాళ్ళు మాట్లాడిన వీడియోలతో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టారు. రామగిరి స్టేషన్, రాప్తాడు నియోజకవర్గం, 2 కేసు. మహా అయితే ఇంకోటి 3వ అయింది, 3 కాదు 30 అవుతుంది. ఏమవుతుంది? బతికే ఉంటాం కదా, సావం కదా. ఏం కేసు అయిపోయి అరెస్ట్ అయిపోయినంత మాత్రం నేను చచ్చిపోతారా? గతంలో తప్పు మాట్లాడిన వాళ్ళు కానీ లేకపోతే తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ ఏదైనా అసలు ఎంత నీచమా ఈ రకంగా ఉన్న వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో చులకనయ్యారు, ఇదేం పాలన అని చెప్పి వ్యతిరేకం అయ్యారు అన్నది. వీళ్ళు వచ్చేసరికల్లా ఎవడ తప్పు చేసినా సరే ఇమీడియట్గా ఆడి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళు, ఒక పేరు చెప్పారు మీరు, ఒకటే పేరు చెప్పారు, పంతం నానాజీ ఏదో అంటే ఇమీడియట్గా సారీ చెప్పించారు. సారీ చెప్తే అయిపోద్దా? రేపు చేసి సారీ చెబితే అయిపోయిద్దా అండి? రేపు చేసి సారీ చెబితే అయిపోయిద్దా? లేదంటే మిమ్మల్ని, మీ అమ్మని, మీ నాన్నని, అందరిని అమ్మనాబూతులు తిట్టేసి నేను సారీ అంటే అయిపోద్దా? అప్పుడు అది కూడా లేదు కదండి. నో, తప్పండి. ఇప్పుడు మీరు అన్న చేబ్రోలు కిరణ్ గురించే చెప్పారు కదా. చేబ్రోలు కిరణ్ బయట ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాడు కాబట్టి స్టేషన్లో ఏదైతే జైల్లో భద్రంగా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది. చచ్చిపోవడం ఏంటి? వదలరు కదా. ఎందుకు వదులుతారు? ఇష్టం వచ్చినట్టు కూరుకుంటే ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయో లేదంటే పోలీసులు ఉన్నారో అనేది చూసుకోకుండా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మనోభావాలు దెబ్బతింటాయనా? అంటే మాకు మనోభావాలు వేరు, మనోభావాలు వేరు. మీరన్న ఇతని గురించి చెప్పారు కదా చేబ్రోలు కిరణ్. సీమరాజా ఎవడండి? సీమరాజా అనే బోకుగాడు ఎవడు? నేను మళ్ళీ అడుగుతున్నా, ఊర పందిలాగా కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద వీళ్ళ మీద పట్టడం. సీమరాజా మీద ఎందుకు మేము కేసులు పెడితే ఇప్పటివరకు తీసుకోవాలా? కిరాక్ ఆర్పి అనేటటువంటి బ్రోకర్, బ్రోకర్ గాడు వాడేంది, వాడి స్థాయి ఏంటి, వాడెంత, వాడి బతికెంత? మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయమని మీరు అందరూ ఎందుకు చెప్పరు? బోరగడ్డను మీరు అరెస్ట్ చేశారా ఆ రోజు? బోరగడ్డ అనిల్, బోరగడ్డ అనిల్ అనేటటువంటి అతని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయకపోతే వాళ్ళు ఎందుకు న్యాయపరంగా పోరాటం లేదా? మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నాం. అరెస్ట్ చేయకపోతే మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామండి. అరెస్ట్ చేయకపోతే ఒక చిన్న చేపను పట్టుకొని ఇతను అరెస్ట్ చేసేసాం కాబట్టి మేము సచ్చీలు, మేము చాలా నీతిమంతులు, మేము బుద్ధిమంతులు. ఏందండి తీసుకుంది? నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటిది డైరెక్ట్గా అదే ఛానల్లో కూర్చొని సీమరాజానో లేదంటే కిరాక్ ఆర్పియో ఇంకొంతమందో జగన్ గారి వేషధారణ గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించో, పిల్లల గురించో, మా పార్టీ నాయకుల గురించో, మహిళల గురించో రోజాను పట్టుకొని పంది కొవ్వు ఏమో కొవ్వు కలిపారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి కిరాక్ ఆర్పి మీద ఎందుకు ఇప్పుడు వరకు మీరు కేసు పెట్టలా? అది కేసు తీసుకోవాలా? ప్రైవేట్ కేసు పెట్టివ్వండి. ప్రైవేట్ కేసులు పోలీసుల మీద కూడా వేస్తున్నాం. ఎందుకు? ముందు ఉంది సార్ ముసలి పండుగ, తొందరపడితే వద్దు. చెబుతున్నాం కదా, 29 వరకు వెయిట్ చేయాలంటారు. 29 దాకా అవసరం. ముందే ఏ విధంగా న్యాయస్థానాల్లో యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా న్యాయస్థానాల్లో మేము పోరాడతాం. 29 తర్వాత వాళ్ళు పోరాడటానికి కూడా చెప్పే కదా, ఊర్లు ఖాళీ చేసిపోతారని చెప్పి. ఎందుకంటే అంత భయం వాళ్ళకి.
జనసేన ఈ కూడా భయస్తులుగా తప్పు చేసినవాడు ఎవడైనా అది అది తెలుగుదేశమా లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉండి వాళ్ళ కోవట్టుగా పనిచేసిన వాళ్ళ లేదంటే జనసేన బీజేపీయా ఏముండదండి. దాటిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు నేను అనుకునే స్థాయి ఎప్పుడో దాటిపోయినాయి. ఈ 10 నెలలు మీరే తీసుకెళ్లారండి కదా 19 నుంచి 24 నేను ఒక మాట అడుగుతా, ఆడలేనమ్మ మంగళవారం మాటలాగా వాళ్ళని చెప్పొద్దని చెప్పండి. మేము ఆ స్థాయికి తీసుకెళ్ళుంటే వీళ్ళలో ఒక్కడు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడేవాడు కాదు. అది ఇదే బోషిడికే అన్నాడికి ఈరోజు చైర్మన్, ఇదే చెప్పులు తీసుకుంది అంతా అన్నాడికి ఈరోజు డిప్యూటీ సీఎం, ఇదే మహిళలను ఉద్దేశించి లంభాష మాట్లాడిన వాళ్ళకి స్పీకరు, ఇట్లాంటివన్నీ ఆలు పదవులు ఇచ్చి మీ నాయకులు ఎవరు కూడా ఏం మాట్లాడలేరు. అది సచ్చినరా మా నాయకులు మాట్లాడితే మాట్లాడిన దాని మీద కేసు పెట్టండి. దాని గురించి ఎవ్వడు కూడా పెట్టుకోండి. ఇప్పుడు కేసులు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పు తీసినప్పుడు అరెస్ట్ చేయలేదు? అదే మేము చేసిన కదా ఒకసారి, అదే మేము చేసిన తప్పు, అదే మేము వదిలేయటమే మేము చేసిన తప్పు. వదిలేస్తే చేతగాంతనం అనుకున్నారు కదా, వదిలేస్తే చేతగాంతనం అనుకున్నారు. ఆ చేతగాంతనమా లేదంటే అది మంచితనమా? మంచితనంతో పానీలే కుక్కలు మరుగుతూ ఉంటాయి అని వదిలేస్తే దాని చేతగాంతనం అని అనుకున్న వాళ్ళకి చేతగాంతనం ఎలా ఉంటుందో మంచితనం ఎలా ఉంటుందో రుచి చూపించే టైం వస్తుంది కదా. టైం వచ్చినప్పుడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండండి, ఎక్కడికి పారిపోకుండా. ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ కానీ ఇదే లోకేష్ కానీ ఇదే రాష్ట్రంలో ఉండమంటున్నాం. ఏంటి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా పవన్ కళ్యాణ్ గారు? వదిలి వెళ్ళొద్దని చెబుతున్నా. కాదు దయచేసి మీరు కానీ మగాళ్ళు అయితే ఆ రోజు రాష్ట్రం వదిలిపెట్టకుండా నిజాయితీగా ఉండండి. మేము ఎలా ఫైట్ చేస్తున్నాం అలా చేయండి కూర్చొని. ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారండి రాష్ట్రం? ఏందండి మీరు చెబుతారు ఈ పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ చెబుతారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పారిపోతారా? వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తే ఢిల్లీ పోయి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకొని 30 రోజులు కనపడకుండా తిరిగినాడు. అతను ఒక నాయకుడు. మళ్ళీ మీరు లోకేష్ గురించి ఇది గురించి మీరు చెబుతే ఎట్లా? ట్రై చేసుకోరు ఫాదర్ అరెస్ట్ అయితే. ఎవరు? అమిత్ షా ఇస్తాడు బెయిల్. అమిత్ షా ఇస్తాడండి బెయిల్. ఢిల్లీ లాయర్లతో మాట్లాడుతున్నారు కదా ఆయన, అక్కడి నుంచి కదా వచ్చింది. లాయర్లు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆడ విచారిస్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళి మాట్లాడేదే ఉంది. సిద్ధార్థ లోద్రా ఆడి నుంచి వచ్చాడు, ఢిల్లీ నుంచి వచ్చి ఆడ విచారిస్తున్నాడు. మరి ఈయన ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుంటే బెయిల్ వచ్చింది. అది వాళ్ళే చెప్పారు కదా. పురంధేశ్వర్ గారిని తీసుకొని మధ్యలో మీడియేటర్కి వెళ్తే మోదీ గారు కాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుంటున్నారు కాబట్టి బెయిల్ రద్దు అవట్లేదని చేసుకోమనండి. మేము ఎవరు కాళ్ళు పట్టుకోవాలా? మేము కాళ్ళు పట్టుకోవాలి మేము వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా ఒక్క నిమిషం వినుంటే ఈరోజు ఇన్ని కేసులు కానీ ఏమి ఉండేవి కాదు. కానీ మేము వినం కూడా. ఎందుకంటే సోనియా గాంధీ చెప్పినట్టు ఒక్క నిమిషం విని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను ఒకే చోటకు తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో నువ్వు ఇస్తానన్నది ఇచ్చేసే అంటే అని జగన్మోహన్ రెడ్డి గారు దానికి కానీ స్టిక్ అని అయి ఉంటే మా మీద ఒక్క కేసు ఉండేది కాదు, వైట్ పేపర్ లాగా ఉండేవాళ్ళం. సో ఇవన్నీ మేము భరించాల్సినటువంటి పని ఉండేది కాదు కదా. సో వాళ్ళు ఎవడో అనుకుంటాడండి, అనుకోకుండా ఎందుకుంటారు రాజకీయాల్లో. ఇప్పుడు మీరు వర్మ గారిని చూసి అసలు వర్మ గారు 100 కోట్లు సంపాదించడం అనేవాడు ఒకటి ఉంటాడు. మీ పరిస్థితి ఏందో నాకు తెలుసు, నా పరిస్థితి మీకు తెలిసింది. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన లేదు. ఒక్కటైతే క్లియర్గా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, పెట్టుకోండి కేసులు. మిమ్మల్ని చూసి మా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి మహిళా కార్యకర్త కూడా భయపడదు. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీ ముఖ్య క్యాడర్ అంతా. ఎక్కువగా మాట్లాడుతున్నారు. పేరు నాని గారు అంత యాక్టివ్గా లేరు. పేరు నాని గారు 2 రోజులకు ప్రెస్ మీటే ఉంటుంది. రోజా గారు ఇంత ముందు అంత స్పీడ్గా అనిపించట్లేదని. సార్ ఒకటి రోజా గారు కనపట్లేదు అన్న వాళ్ళకి రోజా గారు 2 రోజులు బయటకు రాగానే ఆమె ట్రోల్ స్టార్ట్ చేస్తారు. పేరు నాని గారు మొన్న ఆ కేసు అంశం ఉన్నప్పుడు ఒక 10 రోజులు వాటికి సంబంధించినటువంటి బెయిల్ వాటి మీద ఉన్నప్పుడు ఆ 10 రోజులు కనపడి రోజు కనపడుతూనే ఉన్నారు. ఎవరు కనపడిన వాళ్ళు ఎవరు? సార్ 11 అన్నాళ్ళకి 11 నెలలు కూడా కాకుండా ముచ్చెమట్లు పట్టిస్తుంది అదే 11 పార్టీ. మరి 11 నెలలు ఒంటరిగా ఉన్న 11 నెలలు 164 మంది ఎందుకు లేకపోతున్నారు? ముచ్చెమట్లు పట్టిస్తున్నారా? మేము వాళ్ళకి పట్టిస్తా ఉన్నాం అంటున్నా కూటమిని. ఎస్ ఆబ్వియస్లీ. ఏం పట్టిస్తున్నారు? రమ్మనండి ఈరోజు దేనికైనా బహిరంగ చర్చకి పారిపోకుండా. అదే కదా వాళ్ళు చెప్పారు బహిరంగంగా అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడని. అంటే అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అంటే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితేనే వాళ్ళు సమాధానం ఇస్తారు. ఏ ప్లాట్ఫామ్ తీసుకుంటారు? కాదండి, ఇప్పుడు నేను ట్విట్టర్ సాక్షిగా అడిగినా కూడా రెస్పాండ్ అవ్వాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్బుక్ సాక్షిగా అడిగినా రెస్పాండ్ అవ్వాలి, ట్విట్టర్ సాక్షిగా అడిగినా రెస్పాండ్ అవ్వాలి, ఏదైతే ఆయన ఒక ప్రెస్ మీట్ సాక్షిగా అడిగినా రెస్పాండ్ అవ్వాలి. మేము అడుగుతున్నాం, ఈరోజు విశాఖలో భూములు దోచిపెడుతున్నారు, ఏదైతే ఉరుసా అనేటటువంటి ఒక ఊరు పేర్లు అనేటువంటి పోరంబోక్ కంపెనీకి దోచిపెడుతున్నారు అన్నాం. వారం రోజులు అవుతుంది, ఒక్కడెందుకు మాట్లాడట్లా? టీసీఎస్కి 99 పైసలకి 21 ఎకరాల ల్యాండ్ ఎందుకు కేటాయించారని అడిగాం, ఒక్కడెందుకు మాట్లాడట్లా? మీరు ఒక పథకం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ సంవత్సరం అమ్మఒడి ఒక్కరికి కూడా రాలా, రేపు ఏడాది ఇస్తారని గ్యారెంటీ లేదు అంటుతాం, ఎందుకు మాట్లాడట్లా? అంటే ఎక్కడ అడిగినా మాట్లాడాలి, అది అసెంబ్లీ కాదు. ఎక్కడ అడిగినా వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే, వాళ్ళ దగ్గర మగతనం ఉంటే ఎక్కడ అడిగినా మాట్లాడాలి. నేను అక్కడికి వస్తేనే మాట్లాడతా, మా ఊరు పొలిమేర దగ్గరకు వస్తేనే మాట్లాడతా,
అమ్మో నేను 10 మంది అనుకుంటేనే మాట్లాడతా, సమాధానం ఎక్కడ ఈ పెట్టాలో మాట్లాడొద్దని అక్కడ చెప్పాలి. చెప్పాలి కానీ ఎక్కడ పడితే అక్కడ సమాధానం మేము చెప్పాల్సిన ట్విట్టర్లో పెడితే వాళ్ళు అవసరం లేదు. ట్విట్టర్లో చెప్పానండి, ఉమ్. మేము మీడియా సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టాడితే వాళ్ళు మీడియా సాక్షిగా చెప్పానండి. అవును, అసెంబ్లీకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి. హోదా ప్రజలే ఇవ్వలేదు, అది వాళ్ళు చెప్పేది. 175 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే 164 మంది ఒక పక్షం ఉంటే మిగిలిన 11 మంది ఒక పక్షం ఉన్నప్పుడు వాళ్ళే ప్రతిపక్షం. ఉమ్. మీరు అవును, అదే. లేదు మేము మైక్ ఇవ్వము, వాళ్ళు చెబుతున్నారు డైరెక్ట్గా. స్పీకర్ ఏమంటున్నాడు, వెళ్ళి చూడాలి కదండి, వెళ్ళి చూసిన అరే తర్వాత మా ఆయన ఒక రోజు మాట్లాడి చూసిన చెప్పినాక తర్వాత, ఇంకా మీరు చూసేది ఏంటండి. ఒక రోజు వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ చూసాక, రోజు అసెంబ్లీకి వెళ్ళినప్పుడే ఉమ్. ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారాన్ని ప్రతిపక్ష నాయకుడి చేత చేపిస్తారు. దిస్ ఇస్ ఆనవాయితీ. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయినాక, మంత్రులు అయిపోయినాక ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి మీద వివక్ష చూపించారు. పాయింట్ నెంబర్ 1, ఆ స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా బతికే ఉన్నాడు కదా, చచ్చిపోలేదు కదా అని మాట్లాడినటువంటి వ్యక్తి అక్కడ కూర్చోన్నాడు. 3, ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఆయనకి ఎమ్మెల్యేగా మైక్ ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోవాలి, మాకు ఎలా అయితే అపోజిషన్ లీడర్ లాగా మైక్ అడిగితే అంతసేపు ఇవ్వమని చెప్పి ఓపెన్గా చెప్పాడు. అలాంటి అసెంబ్లీకి వెళ్తే అంత, వెళ్ళకపోతే అంత, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం డెఫినెట్లీ, దాంట్లో ఏముంది. మరొక ముఖ్య అంశం, కొడాలి నాని గారికి అసలు ఏమైందండి, ఎవరో చెప్పట్లేదు, మీకన్నా తెలుసా? వాస్తవం సర్జరీ ఏంటి? అయింది. ఏంటి, హార్టా? ఎస్, ఏఐజీ నుంచి ఏదైతే ముంబై హాస్పిటల్ తీసుకుని వెళ్ళారో, ముంబై హాస్పిటల్లో సర్జరీ అయింది. మళ్ళీ ఈరోజు హైదరాబాద్లోనే సేఫ్గానే ఉన్నారు. హైదరాబాద్ వస్తారా? ఎవరు కూడా పాపం టెన్షన్ పడాల్సిన పని లేదు, అధికార పక్షం కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మళ్ళీ యాక్టివ్గా వస్తారు, మళ్ళీ దబిడి దిగుడు అయితే హైదరాబాద్ వచ్చారు అయితే safe గా. హైదరాబాద్ వచ్చేసారు. ఏం కాదు అంటే చాలా సీరియస్ అయ్యిందన్నారు, అది అన్నారు. ఎందుకు Yes, వాస్తవం దాని serious గురించి ఏ. ఎవరు ఎందుకు చెప్పట్లేదు అసలు ఆయన మెడికల్ రిపోర్ట్? కానీ నేను ఒక మాట చెప్తాను సార్, ఎంత నీచంగా రాజకీయాలు తయారైనాయి అంటే, ఒక మనిషికి బాగోలేదని అంటే ఒకడేమో డ్రామా అంటాడు, ఒకడేమో బతికే ఉన్నాడుగా సావలేదుగా అంటాడు. అంటే రాజకీయాలను ఎంత దిగజార్చారు ఇలాంటి వ్యక్తులని అనడానికి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్న భాష. ఇప్పుడు నిజంగా అవతల మనిషికి బాగోపోతే బాగాలేదని అంటాం, ఎవరైనా సానుభూతి చూపిస్తాం. కానీ కొడాలి నాని గారి మీద వీళ్ళు చేసినటువంటి ట్రోల్స్, గుండెపోటు వస్తే ఏది రెడ్ బుక్ని చూసి గుండెపోటు వచ్చిందని సాక్షాత్తు లోకేష్ అంటాడు. మరి తారకరత్నకి ఏ బుక్ చూసి వచ్చింది గుండెపోటు? తారకరత్న గారు కూడా గుండెపోటుతో చనిపోయాడు కదా, నీ దరిద్రపు యాత్ర స్టార్ట్ అయిన మొదటి రోజే కదా, నీ పాదమహిమతో చనిపోయాడు కదా. మరి మీ నాన్న రోజు నాకు దద్దుర్లు ఉన్నాయి, లోపల దోమలు కొడుతున్నాయి, చచ్చిపోతున్నానే కదా బెయిల్ అడిగింది. కానీ ఇవన్నీ వాళ్ళ కింద పెట్టుకొని ఈరోజు కొడాలి నాని గారు అవ్వగానే ఎంత దారుణంగా మాట్లాడారనడానికి అదొక నిదర్శనం. సో ఆయనకి హెల్త్ ఇష్యూస్ సహజంగా, మీకు తెలుసు వరం గారు, గుండెపోటు అనేది ఈరోజు ఎవరికైనా కూడా సహజంగా, ఇప్పుడు ఈరోజు చిన్నపిల్లలకే వస్తుంది, ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదు. ఈరోజు ప్రతి 10 మందిలో 3-4 ఈరోజు గుండెపోటు వచ్చేటటువంటి అవకాశాలు క్లియర్గా ఉన్నప్పుడు, ఆయనకు గుండెపోటు వస్తే గుండెపోటు రాలేదని ఒకడు, డ్రామా ఆడాడని ఒకడు, సర్జరీకి తీసుకెళ్తుంటే దాని మీద కామెంట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు. సో ఇది మంచి పద్ధతి కాదు. క్యాన్సర్ ఇది అని కూడా ఏదైంది? ఏం లేదండి, ఓన్లీ ఆయనకి హార్ట్కి సంబంధించినటువంటి సర్జరీ అయింది అంతే. ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారు, ఏఐజీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత అక్కడ ముంబైలో ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో అక్కడ సర్జరీ అయింది. ఈరోజు హైదరాబాద్లో ఆయన ఉన్నారు. కంగారు ఎవరు పడొద్దని చెబుతున్నా, మా వాళ్ళకి అవతరాలకు కూడా. సో టెన్షన్ ఏం పడద్దు. మీ అనుమానం ఇంకా ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? రోజా గారు కుమార్ వరుస సార్ అరెస్టులు అంటున్నారు, నిజమేనా? అసలు వాటి గురించి ఆలోచించట్లేదు వర్మ గారు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నాం, తెల్లారితే పోలీసులు వస్తారా? వస్తే ఏముంది, ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేసి పెట్టాను నేను కూడా. ఇంట్లో నేను ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు మళ్ళీ, ఆబ్వియస్లీ. ఎందుకంటే రోజు వాడు ఇవాళ వస్తాడా, రేపు వస్తాడా, అరెస్ట్ చేస్తారా, దీనికోసమని ఏం మన పని మనం మానుకోలేం కదా. అరెస్ట్ అయితే 14 రోజులు మీకు కనపడకుండా ఉంటా, మహా అయితే ఇంకో 14 రోజులు తర్వాత ఓ నెల, 5 సంవత్సరాల టైం పీరియడ్లో ఓ నెల పోయింది అనుకుంటాం, మళ్ళీ ఎంతకు రెట్టింపుగా మాట్లాడతా వచ్చి. వంశీ ఇంతేనా బెయిల్ వస్తుందా? ఏం చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చినప్పుడు వంశీ గారికి రాదేందండి? చాలా రోజులు అయిపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్లో కోట్లాది రూపాయలు 100 కోట్ల స్కామ్ చేసిన చంద్రబాబు నాయుడికే బెయిల్ వచ్చినప్పుడు ఏం స్కాములు చేయకుండా ఉన్నటువంటి వంశీకి ఎందుకు రాదు బెయిల్? వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు, సంక్రాంతికి వస్తానన్నారు, లేదు మళ్ళీ దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇంక పండగలన్నీ అయిపోతున్నాయి, ఇంకెప్పుడు వస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోనే ఉన్నారు, కాకపోతే మీరు అన్న ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్తలేవు ప్రోగ్రామ్గా. సో ఈరోజు కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి కూడా తాడేపల్లి ఈరోజు మా పిఎస్సి మీటింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడే ఉన్నారు, రేపు కూడా మీటింగ్స్ ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా బెంగళూరు ఉంటామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు వస్తేనేమో కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వస్తే తప్ప, వాళ్ళేమో తెలంగాణ నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి పొద్దునొచ్చి సాయంత్రం. ఇప్పటికీ చెబుతున్నా, వారంలో దాదాపుగా 2-3 రోజులు పవన్ కళ్యాణ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో చేస్తున్నాడు,
మధ్యాహ్నం లంచ్ ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ రాత్రి డిన్నర్ హైదరాబాద్లో. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తాడు, పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఉండి మళ్ళీ వెళ్తున్నారు. మరి వీళ్ళందరూ చేసేది కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారే బెంగళూరు నుంచి వస్తే తప్పంట. అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అండి. వాళ్ళ అమ్మ అన్న, వాళ్ళు నీ అమ్మ అన్న ఏదైనా కరెక్ట్. మేము మాత్రం అమ్మ అంటే వాళ్ళకి నీ అమ్మలాగా కనపడుతుంది. ఏం చేయం? స్కెడ్యూల్ ఉందా అయింది ఏమన్నా టూర్ ఏపీ అంతా? మా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు పార్టీ పదవులు ఉంటాయి కదా, కింద గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం అంటాం దాన్ని. ఆ నిర్మాణం అనేది కొత్త నిర్మాణం ఏర్పరచుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది గ్రామ స్థాయి నుంచి అప్గ్రేడ్ చేసి మండల స్థాయికి తీసుకోవాలి, కొంతమంది మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పదవులు పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు పనిచేసినటువంటి విధానాన్ని బట్టి ఆ స్ట్రక్చర్, కొత్త స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు ఒక 1 month 2 monthsలో అయిపోద్ది. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు, జిల్లా పర్యటనలు ఉంటాయి. జిల్లా పర్యటనలు ఉన్నప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు బయటకు వచ్చి మాట్లాడితేనే దాని మీద ఎవడు సమాధానం చెప్పడం. ఎందుకు? ఆయన లెక్కలతో చెప్తే లెక్కల మీద ఎవరు సమాధానం చెప్పడం. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారని తప్పుడు పనులు. ఇంతకుముందు సమాధానాలు చెప్పేవారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి కానీ ఎవరైనా చెప్పినప్పుడు? కాదండి, మీరే నాతో 100 దాటి ఉంటాయి. నాకు తెలిసి మనందరం కలిసి 400-500 డిబేట్లు అటెండ్ అయి ఉంటాం 5 సంవత్సరాల్లో చూసుకుంటే. అసలు ఆల్మోస్ట్ రోజుకి ఒక రోజు 2, 1 ఇవన్నీ కూడా అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. మేము ఎత్తి లెక్కలతోనే వచ్చేవాడిని. ఏ రోజు కూడా నేను వాళ్ళని వెటకారంగా మాట్లాడినా విత్ ఫిగర్సే మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళని చెప్పమనండి, అప్పులకు సంబంధించి 14 లక్షల కోట్లు అప్పన్నారు వాళ్ళే కదా, ఇప్పుడు కాదని ఒప్పుకుంది వాళ్ళే కదా. మరి 1.5 లక్షల కోట్లు ఈ 15 నెలల కాలంలో చేసి ఏం చేశారో చెప్పమనండి. ఒక్కడ దీని మీద అడిగితే చెప్పరు. ఏమైనా అడిగితే కేసు పెడతాం. సార్ ఈరోజు నా దాకా వచ్చింది, రేపొద్దున మీ దాకా కూడా రావచ్చు. ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే రేపొద్దున మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడున్నా ఎవరైనా సరే. ఎందుకంటే అది రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క. నేను లోకేష్ని అంటల్లా. ఆ రెడ్ బుక్, లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్కని ఎట్టు వదిలితే ఆయన మీదకి వెళ్ళిద్ది, ఎట్టు వదిలితే ఈయన మీదకి వెళ్ళిద్ది, ఎట్టు వదిలితే మీ మీదకి వెళ్ళిద్ది. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీదకి వదులుతున్నాడు, రేపొద్దున జనసేన మీదకి వదులుతాడు, అవసరమైతే ఎల్లుండి బుచ్చి చౌదరి గారు లాంటి తెలుగుదేశం వాళ్ళ మీద కూడా వదులుతాడు. అది ఎవరినైనా బలి తీసుకుంటుంది. ఫెయిల్యూర్ టీంని పెట్టుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు టీంని సిద్ధం చేశారు. పాత టీంని మళ్ళీ కొనసాగించాలి. మొన్న సార్ ఇప్పుడు రాజకీయాల్లో పాసు ఫెయిల్ అనేది దానికి సంబంధించి ఒక ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళు పనికిరారు అని అంటే, నారా లోకేష్ మరి ఒకసారి ఫెయిల్ అయ్యాడు కదా, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా. మరి పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు కదా, మళ్ళీ వాళ్ళే ఎమ్మెల్యేగా గెలిచారు కదా. ఇప్పుడు 2 సార్లు ఓడిపోలేదు, 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల ఒకేసారి ఓడిపోయాడు అనుకోండి, 2 చోట్ల ఒకేసారి ఓడిపోయాడు. జీవితంలో ఫస్ట్ టైమే కదా ఎమ్మెల్యే, ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోండి. అదేంటి అంతే, చూద్దాం ఎక్కడికి పోతాం. జ్యోతిష్కు ముందే చెప్తున్నాడు, అలాగే అన్నారు వైనాట్ 175 అని. అసలు పవన్ సార్ నేను ఒకటి చెప్తా, ఆయనే గెలలేడు, ఆయన సీట్లు ఏంటి, నేను ఒకటి చెప్తా, అని అన్నాడు. ఏముందండి, ఎగ్జామ్ చూసి రాస్తేనో లేదంటే ఎగ్జామ్ ఇన్విజిలేటర్ మేనేజ్ చేస్తానో నాకు 100 వస్తాయి, మీకు 100 వస్తాయి. నొక్కటమే కదా. ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఏముంది, మీకు కాదండి 164 వాళ్ళకి ఏ విధంగా వచ్చినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీ 99 టీవీ అడగండి. అసలు ఈ కూటమికి మీరు అట్టే ఓటేశారు, నేను ఎవడో ఏం లేదు బాబు, వీళ్ళు అట్ట గెలిచారు తెలియదు అంటారు ఇప్పుడు కూడా. మరి ఇప్పుడు నేను సింపుల్గా వాళ్ళు బాగా నిజాయితీగా గెలిచారని అనుకుందాం, ఒక నిమిషం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అనుకుందాం. మనం అనుకున్నప్పుడు మరి మా దగ్గర కార్పొరేటర్లని, కౌన్సిలర్లని అడ్డదారులు ఎందుకు తీసుకోవటం? రాజీనామా చేయించి అక్రమ మార్గంలో కాకుండా సక్రమంగా గెలవచ్చుగా. వీళ్ళు 164 మంది ఉన్నారుగా. మీరు అలాగే చేశారా గతంలోని? మేము చేస్తే వీళ్ళు ఎందుకు ఉండేవాళ్ళండి, మేము చేయలేదు కాబట్టి. మేము మంచితనంగా పోతే చేతకాంతనం అనుకున్నారు. సో మంచితనానికి చేతకాంతనానికి వాళ్ళకి తేడా తెలియకుండా అనుకున్నారు. మంచిగా వెళ్తున్నారా, చేతకాంతనంతో ఇంకా కొనసాగుతుందా? సరే, అప్పుడు మంచిగానే వెళ్ళాం, ఇప్పుడు మంచిగానే వెళ్తున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళు చేతకాంతనం అని అనుకోవద్దు దయచేసి. అనుకుంటే ఖచ్చితంగా రేపొద్దున ఇప్పుడు మీ ఇల్లు అంత దూరం, మా ఇల్లు అంత దూరం కదా. సో మీరు మా ఇంటి దగ్గరకు వచ్చారనుకోండి, మేము ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అదే దూరం కదా. మీరు వచ్చినంత సేపే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది వస్తారా జనాల్లోకి పూర్తి స్థాయి? జగన్ గారు జనాల్లోనే ఉన్నారు. అయినా 11 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు సార్, వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది? 14 జగన్ గారి గురించి వాళ్ళకి ఎందుకండి? ప్రజలు అడుగుతారు కదా, ప్రజలతో మేము మాట్లాడతాంలే. కానీ జగన్ గారు ఎప్పుడు వస్తారు? జగన్ గారు బయటకు వస్తే పోసుకుంటున్నారు కదా జగన్ గారు బయటకు వస్తే. మిర్చి ఆడి దగ్గరికి వెళ్తే పోసుకున్నారు, రామగిరి వస్తే పోసుకొని పైనే లేపేస్తా ఉంది ఒక ఆమె, ఏమో పరిటాల రవి గారి భార్య సునీత గారు. మేము అనుకుంటే పైనుంచి పైనే వెళ్ళిపోతాడు, కింద కూడా రాడన్నారు. ఏమైంది? కిందకు వచ్చాడు, మీ నట్టింటికి వచ్చాడు, మీ ఊరికి వచ్చాడు అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ మీ జాగిరి కాదు. సో జగన్మోహన్ రెడ్డి అని ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు, మీరు ఓ పార్టీలో ఒక ఎమ్మెల్యే మాత్రమే. సో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని బాగా కోరుకుంటున్నారు కదా ఏదైతే కూటమి వాళ్ళు. వస్తాడు, వచ్చినప్పుడు గుండె నిబ్బరం చేసుకుని ఉండండి.
ఆ రోజు కొద్దిగా ప్రశాంతంగా. మళ్ళీ సేమ్ స్లోగనా వైనాట్ 175? సార్ నేను ఒక మాట, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక 151 సీట్లు మేము గెలిచాం సింగిల్గా. గెలిచినప్పుడు మాకు 151 కంటే మేము తక్కువ గెలుస్తామని ఎక్కడే చెప్పరు కదా. ఇప్పుడు మీకు 90 మార్కులు వచ్చినాయి సార్, నెక్స్ట్ ఎగ్జామ్లో 90 కంటే వద్దు, నాకు 80 వస్తే చాలు 50 వస్తే చాలని మీరు టార్గెట్ పెట్టుకొని వెళ్తారా? లేదు 100కి 100 టార్గెట్ పెట్టుకొని వెళ్తారా? చెప్పట్లేదు, ఇప్పుడు కూడా అదే స్లోగన్తో సార్. ఏ రాజకీయ పార్టీ అయినా మేము మొత్తం సీట్లు గెలవాలనేది టార్గెట్గా ఉంటుంది. సో కూటమి వాళ్ళు వదిలేసుకుని ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు 164 వచ్చినాయి కదా, లేదు మాకు ఈసారి బొటాబొటికి 90 అన్న ఎట్టొకటి గెలిపించున్నాను అడుక్కుంటారు వాళ్ళు. వెళ్ళి అడుక్కుంటే చెప్పండి, అట్టానే మాట్లాడదాం. వాళ్ళు అట్టానే అడుక్కొని 164 మాకు ఈసారి ఇచ్చారు కదా, నెక్స్ట్ టైము ఇన్ని వద్దులే ఒక 80 90 ప్లీజ్ అని అడుక్కుంటారు వాళ్ళు. అడుక్కుంటే మా స్లోగన్ ఏందో అప్పుడు చెబుతాం. నేను చెప్పవసరలా, ఒక్క చోట రాజీనామా చేయించి రమ్మనండి వాళ్ళని, ఒక్క చోట రాజీనామా చేయించి. ఎందుకంటే మన నాగబాబు గారిని ఎక్కడన్నా రాజీనామా చేసి పోటీ చేపిస్తారో అని అనుకున్నాం మేము. ఎందుకంటే రోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు కదా ఈ కూటమి నాయకులు, పాపం టెస్టింగ్కి వెళ్తారో అని అనుకున్నాం. భయపడిపోయారు. మరి రాజీనామా చేసి పాపం ఆయన ఆడ పంపించేసి పవన్ కళ్యాణ్ ఆ కేంద్రానికి పంపించి మరి పిఠాపురంలో మన కంటెస్ట్ చేస్తే ఎలక్షన్లో అప్పుడే చూపించేవాళ్ళం కదా మాకు బలం ఉందా, మేము ఎంత ఉన్నాం. సార్ 100కి 40% మంది సింగిల్గా మాకు ఓటేశారు. వాళ్ళు ముగ్గురు నిలబడితే వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లకి, మేము సింగిల్గా నిలబడితే మాకు వచ్చినటువంటి ఓట్లకి పర్సంటేజ్కి డిఫరెన్స్ చూస్తే ఎవరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సత్తా ఉందో, ఎవరు దమ్మున్న నాయకుడో ఆ ఫిగర్లే కనపడతాయి. సో అరెస్ట్కి అయితే రెడీగా ఉన్నారు. రెండో కేసు కూడా సార్ ఒక మాట చెప్పాను, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. కేసే అనుకుంటున్నాను ఒంగోలు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిందని తెలియదు నాకు. కొత్తగా వస్తే ఇంకా కూడా వస్తాయి దాంట్లో. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఈ కేసుల గురించి భయపట్ల. 720 మందికి పైగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఈ 10 నెలల కాలంలో కేసులు పెట్టారు. సో అంటే రోజుకి 2-3 కేసులు నమోదవుతున్నాయి ఎక్కడో చోట నియోజకవర్గ రాష్ట్రం మొత్తం మీద. సో ఈ కేసుల గురించి ఎవడన్నా భయపడతాడా? మేమన్నా లోకేష్ అండి కేసుల గురించి భయపడటానికి? మేమన్నా పవన్ కళ్యాణ్ కేసుల గురించి భయపడటానికి? ఏమవుతుందండి, మహా అయితే జైలుకి వెళ్ళొస్తాం. భయపడి ఢిల్లీ మేమైతే అమిత్ షా గారు కాళ్ళు పట్టుకోవాలి అంతే కదా. జీవితంలో ఎప్పటికైనా సింగిల్గా పోటీ చేసి గెలవమండి ఎమ్మెల్యేగా, ఆయన గురించి ఏంటంటే డిస్కషన్. ఆయన జీవితం మొత్తంలో ఒకసారి ఎమ్మెల్యే, ఆయన గురించి డిస్కషన్ ఏందండి? ఎంతమంది ఉన్నారటండి ఎమ్మెల్యేలు? ఏదో ఆయన పెద్ద ఏమన్నా దిగి నుంచి వచ్చాడు, ఏదన్నా సింగిల్ టైం ఎమ్మెల్యే అండి. ఆయన ఎఫెక్టే కదండి మీకు పడింది ఈరోజు కాదా అనుకుంటారులేండి వాళ్ళు. కాదండి వాళ్ళు అనుకుంటారు ఏమని, మేము నిలబెడితేనే చంద్రబాబు నిలబడ్డాడు వీళ్ళే అంటారు. లేదు చంద్రబాబు వల్లే మేము నిలబడ్డామని వీళ్ళే అంటారు. మీరు నిలబెడితేనే చంద్రబాబు నిలబడినప్పుడు 15 సంవత్సరాలు ఆయన వెనకాల తోక పట్టుకొని ఎందుకు పోతానంటున్నావు అంటే మా దగ్గర సత్తా లేదండి అంటాడు. అలా మాట్లాడుంటాడు. పోలీసులకు కూడా బిగిస్తున్నట్టున్నది జత్వాని కేసులోని. ఆంజనేయులు గారిని ఆల్రెడీ హైదరాబాద్ నుంచి పోలీసుల మీద ఏ విధంగా కేసులు బిగిస్తారో ఆ బిగించిన పోలీసుల మీద కూడా మళ్ళీ మేము బిగిస్తాంలే. ఎందుకు కంగారు, ఎందుకు ఏడిపోతారు? 7 సముద్రాలు దాటినా ఇదికి వస్తానని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, తీసుకొని లాక్కొని వస్తామని. అప్పుడు దాకా కూడా అవసరంలా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేసిన ఏ ఒక్క పోలీసులను కూడా వదలం. పోలీసుల్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ఆ మంచి వాళ్ళకి ఖచ్చితంగా సెల్యూట్ చేస్తాం. ఎవడైతే తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారో ఏ ఒక్కడిని వదలం. ప్రైవేట్ కేసులు వేస్తాం. ఆల్రెడీ మొన్నటిదాకా 70 మంది పైగా ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకా 100 లిస్టు మొత్తాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెడతాం. కక్ష సాధింపు రాజకీయాలే అంటే మిమ్మల్ని కొడితే మీరేమో కొట్టకుండా కొట్టలేని ఇంకో చొక్కా, అదే ఇంకో చొక్కా ఇప్పి ఇంకో 2 దెబ్బలు ఏమంటారు ఏంది? మేమైతే అట్టాను అండి. ఎందుకంటే మనం ఉప్పు కారం తింటున్నాగా, మేము కొద్ది కారం ఎక్కువే తింటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం పౌరుషం ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళలాగా ఒరే బాబు మాకు 2 ఎమ్మెల్యే సీట్లు ఉండని అడుక్కొని, అరే జీవితంలో ఎమ్మెల్యే ఎవరా బాబు మీకు కాళ్ళు పట్టుకుంటా 21 వద్దు, 2 ఇచ్చినా చాలు 3 ఇచ్చినా ఇప్పుడు ఈ టైప్ కాదు సార్ మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ వేరు. సో వాళ్ళు అనుకుంటున్నట్టు సీట్ల కోసమో ఓట్ల కోసమో దేహి అని అడుక్కోనో వాడి కాల్లో ఈడి కాల్లో ఎందుకు అట్టాన్ని బతుకు బతికినా ఒకటే సచ్చినా ఒకటే అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నిజాయితీగా నిలబడ్డాం. మేము మంచి చేశాం కాబట్టి కాలర్ పైకి ఎగరేసి దమ్ముగా ఈరోజు వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. నేను ఓడిపోయిన తెల్లారి నుంచి ఎందుకు మాట్లాడగలుగుతున్నాం? ఎస్, మేము నిజాయితీగా పనిచేసాం. ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ వాళ్ళు మాట్లాడమండి వచ్చి 3 ఏళ్ళు కనపడలా తెలుగుదేశం వాళ్ళ అడ్రస్ లేకుండా ఓడిపోతే. అడ్రస్ లేకుండా కనపడలా చంద్రబాబు నాయుడు. మీరు చేసి అరాచకాలకి అన్యాయాలకి ఊరుకోండి సార్, అక్రమ కేసులకి కదా బయటికి వెళ్ళిపోయి ఊరుకోండి సార్. అక్రమ కేసులు పెడితే ఉండేవాళ్ళు ఈరోజు. అక్రమ కేసులు పెడితే ఎప్పుడో దేశం వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, రాష్ట్రం కాదు.
అది చూస్తారులే, అది చూస్తారు. ఓకే. ముందుంది ముసళ్ళ పండగ కూటమి ప్రభుత్వానికి ఎవరిని వదిలేదు లేదు, ఇదైతే ఫిక్స్. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఇది కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కత్తితో మరో ర్యాపిడ్ ఫైర్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.